మొన్న మీరు 37,000 మెజార్టీతో సురేంద్ర బాబు గారిని గెలిపించి శాసనసభకు పంపించారు. మొన్న జిల్లాలో కూడా సూపర్ హిట్ ఇచ్చారు. వైకాపా పార్టీకి అకౌంట్ కూడా స్టార్ట్ అవ్వకుండా చూసుకున్నారు మీరు. నేను నవ్వుతూ ఎప్పుడు అంటా, ప్రజలకి బాబు గారు కష్టకాలాల్లోనే గుర్తొస్తారని. ఆయన అన్నీ సెట్ చేస్తారు, మళ్ళీ ప్రజలు మర్చిపోతారు. 10 లక్షల కోట్ల అప్పు, ప్రతి నెల జీతం చెల్లించాలన్నా, వృద్ధులకి పెన్షన్ ఇవ్వాలన్నా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు. అయినా కూడా ఆయనకున్న అనుభవంతో ఈరోజు సమర్థవంతంగా రాష్ట్రాన్ని ముందలు నడిపిస్తున్నారు. ఒక పెన్షన్ విషయం తీసుకోండి. గత పాలకులు 1000 రూపాయలు పెంచేదానికి 5 సంవత్సరాలు తీసుకుంటే, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి సంతకంతోనే 1000 రూపాయలు పెన్షన్ పెంచాం. వృద్ధులకి 1000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు, బెడ్కే పరిమితమవుతే 15,000 రూపాయలు. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు. మిగులు బడ్జెట్లు ఉన్న పక్క రాష్ట్రాల్లో కూడా ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఉచిత గ్యాస్, ఈరోజు ఉచిత బస్ ప్రయాణం, ఇట్లా ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నిలబెట్టుకుంటా మనం ముందరికెళ్తున్నాం. కానీ మనందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, చేస్తున్న మంచి పనులు మనం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.